వాటికి ఏంటంటే ఇంక్రీజింగ్ రిటర్న్స్, కాన్స్టెంట్ రిటర్న్స్, డిమినిషింగ్ రిటర్న్స్. దీంట్లో మనకి ఇంటర్నల్ ఎకానమీస్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ఎకానమీస్. ఇంటర్నల్ డిజెకానమీస్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ డిజెకానమీస్, అది తెలియాలి. ఇంటర్నల్ ఫస్ట్ ఎకానమీస్ అంటే ఏంటి చెప్పాను, వెన్ వి ఇంక్రీజ్ ద ప్రొడక్షన్. ఇదేంటి రెండో థియరీ ఉంది కదా, రిటర్న్స్ టు స్కేల్ అనేది లాంగ్ టర్మ్లో, లాంగ్ పీరియడ్లో మనం ఉపయోగించే సిద్ధాంతం. స్టార్టింగ్లో మనం ఒక ఫ్యాక్టర్ని స్థిరంగా ఉంచి ఒక ఫ్యాక్టర్ని మార్చుకుంటాం, అంటే ల్యాండ్ స్థిరంగా ఉంచాం, లేబర్ని పెంచుకుంటూ వెళ్తే ప్రొడక్షన్ పెరుగుతుంది, పెరుగుదల రేటు తర్వాత సమాంతరంగా ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. లాంగ్ పీరియడ్లో ఏంటి, అన్ని ఫ్యాక్టర్స్ వేరియబుల్స్, అంటే ల్యాండ్ వేరియబులే, లేబర్ వేరియబులే. అంటే లాంగ్ పీరియడ్లో అంటే మనం అన్ని ఫ్యాక్టర్లు మార్చుకుంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, కాన్స్టెంట్ పెరుగుతుంది. కారణాలు ఇంటర్నల్ అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎకానమీస్ అంటే ఆదాయాలు మాట, ఎందువల్ల ఆదాయాలు వస్తాయి అది మనం ఇప్పుడు ఆలోచన, అది డిస్కస్. నోట్స్ ప్రాఫిట్స్ వస్తాయి ఒక స్టేజ్ వరకు, తర్వాత ఏంటి ఆదాయాలు తగ్గుతాయి, కాన్స్టెంట్ అవుతాయి, తర్వాత తగ్గుతాయి. ఆదాయాలు ఎందువల్ల పెరుగుతాయి, మనం ఉత్పత్తి లార్జ్ స్కేల్లో పెంచాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, లేబర్ని కూడా ఎక్కువ తీసుకుంటామా లేదా, అలాగే రా మెటీరియల్ ఎక్కువ కొనుక్కుంటాం. అందువల్ల మనం తక్కువ కొనుక్కునేటప్పుడు ఎక్కువ రేటు, ఎక్కువ కొనుక్కునేటప్పుడు ఏం చేస్తాడు వాడు, రేట్ తగ్గిస్తాడు కదా, అలాగే లాభాలు వస్తాయి. అలాగే ప్రతి విషయంలోని మనకి మార్కెటింగ్ కానీ ప్రతి విషయంలో మీకు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. దెన్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్, దెన్ డెఫినెట్లీ what we are going to buy for producing the goods, what type of material we will get with the high price or low price, low price. అంతే కదా, మనం ఎక్కువ కొన్నాం, ఒక కేజీ వంకాయలు కొన్నాం అనుకోండి, 4 రూపాయలు అడుగుతాడు, ఒక 10 కేజీలు అంటే ఏం చేస్తాడు, 300 ఇస్తాడు, అంతే కదా. అలాగే మనం ఏంటంటే ఏదైనా ఉత్పత్తి మనం పెంచుకుంటూ పోయామనుకోండి ఫ్యాక్టర్స్ని, మనకి ఆ వస్తువు మీద అయ్యే వ్యయం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా, ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుందా, అబ్సల్యూట్ నెంబర్ కాదు నేను అడిగింది, మనకి యావరేజ్కి వచ్చే నెంబర్ ఏమవుతుంది, తగ్గుతుంది. తగ్గితే లాభం నష్టంకి లాభమే కదా, అందువల్ల మనకి లాభం ఉంటుంది. అందువల్ల మనకి ఏంటంటే ఈ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకుంటే స్టార్టింగ్లో మనకి ఆదాయాలు వస్తాయి. మనం ఉత్పత్తి పెంచేటప్పుడు మనకి ఏమవుతుందంటే మనం కొనుక్కునే ఆ ఫ్యాక్టర్స్ అన్ని ధర తక్కువగా లభిస్తాయి, అందువల్ల మనకి లాభాలు ఉంటాయి. అదే తక్కువ ఉత్పత్తి చేసామనుకోండి లాభాలు ఎక్కువ వస్తాయా, లాభం. ఎందుకంటే వాడు ఉత్పత్తి కారకాల మీద, మెటీరియల్ మీద, ఏ మీద అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుందా, ఎక్కువ అవుతుంది, అందువల్ల లాభాలు. ఇదంతా కూడా లార్జ్ స్కేల్ ప్రొడక్షన్లో ఉన్న లాభాలు, స్మాల్ స్కేల్ ప్రొడక్షన్లో లాభాలు. కరెక్టేనా? పెద్ద పెద్ద కంపెనీలు వాడికి ఎక్కువ లాభాలు వస్తాయి, ఎందుకంటే వాడికి అన్ని లార్జ్ స్కేల్లో కొంటాడు, అందువల్ల వాడికి రేటు తక్కువ పడుతుంది, లాభాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఎకానమీస్ అంటే ఏంటి మనకు వచ్చే రైట్, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ డివైడెడ్ ఇంటూ ఇంటర్నల్ ఎకానమీస్, ఎక్స్టర్నల్ ఎకానమీస్. దాంట్లో ఫస్ట్ ఎక్స్టర్నల్ ఎకానమీస్ రైట్. External economies are those for example sugar industry ఉంది, లేకపోతే ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ ఉంది, లేకపోతే మన ఇప్పుడు మోడర్న్ ఏరాలో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది. ఆ సాఫ్ట్వేర్ ఫర్మ్ ఒకటి ఓ చోట పెట్టారు, ఆ ఫర్మ్ డెవలప్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇంకోళ్ళు కూడా పెడతారు. అలాగే 10-15 ఫర్మ్స్ అన్నీ ఒకే చోట ఉన్నాయి. హైదరాబాద్లో ఉంది కదా సైబర్ సిటీ, అలాగే ఒక చోటే ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఈజీ అవుతుంది, ఏ ఫర్మ్కైనా కావాలంటే లేబర్ ఫోర్స్ కావాలంటే ఈజీగా దొరుకుతారు. నేను అన్నీ ఒక చోట ఉండడం మీద
వాళ్ళకి ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. ఇలా లాభాలు ఉంటాయి కదా, అలా కాకుండా ఒక చోట అలా ఉందనుకోండి, అప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇప్పుడైతే ఒక ఫర్మ్ ఒకే చోట కాన్సన్ట్రేషన్ ఎక్స్పాండ్ అవుతే మనకేమిటంటే ఏ వస్తువు ఈజీగా దొరుకుతుంది. ట్రాన్స్పోర్టేషన్, రా మెటీరియల్, తర్వాత ఎలక్ట్రిసిటీ, లేకపోతే ఎక్కడ ఓ చోట కూడా ఉందనుకోండి. మీకు హిస్టారికల్గా ముంబై ఈజ్ ఇండస్ట్రియల్ సిటీ, అలాగే కలకత్తా ఈజ్ ఆల్సో ఇండస్ట్రియల్ సిటీ. అక్కడ ఏంటి కలకత్తాలో ట్రెడిషనల్గా ఇండస్ట్రీ ఏది డెవలప్ ఉందో ఎవరికి తెలుసా? జూట్ ఇండస్ట్రీ. వెరీ గుడ్. ఈ తర్వాత ఈ ముంబై కూడా అది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. మొత్తం అంతా 1/3 ఆఫ్ ద ఇండియాస్ క్యాపిటల్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ముంబై. ఇండియాలో మొత్తం పెట్టుబడి 100 రూపాయలు అనుకుంటే 33 రూపాయలు పెట్టుబడి ఓన్లీ ఇన్ ముంబై. అందువల్ల ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అక్కడ కూడా. అలాగే ఇప్పుడు మనం ఏంటంటే ఒక చోట పరిశ్రమలన్నీ స్థాపించడం వల్ల వాళ్ళకి అనేకమైన లాభాలు ఉంటాయి. అవి ఏంటి, దాన్ని మనకి ఎక్స్టర్నల్ అంటే